సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని చానాళ్ల క్రితం ఒక కామెడీ సామెత ఉండేది. ఎవరైనా అవసరం లేని తప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉంటే వారిని అలా సంబోధించేవారు. నిన్నటి వైసీపీ నేత, నేటి జనసేన ఒంగోలు కార్యకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి కష్టాలు చూస్తే అదే సామెత గుర్తుకొస్తోంది. ఒకప్పుడు ఆయన ఒక వెలుగు వెలిగిన ఒంగోలులోనే బాలినేనికి విలువ లేకుండా పోయింది. అసలు నువ్వెవరు, ఈ నియోజకవర్గంలో ఇంకా ఎందుకున్నావని జనసేన, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నట్లుగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఒక రకంగా బంధువు కూడా అయిన బాలినేనికి నిన్నటి సీఎం జగన్ అన్ని గౌరవాలు ఇచ్చారు. వాసన్న అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకునేవారు. సామాజిక సమీకరణాల్లో ఆయన మంత్రి పదవి తీసేయాల్సి వచ్చినా ఎక్కడ ఆయనకు తక్కువ చేయలేదు. అడిగిన ప్రతి పని చేశారు. చివరకు ఒక డీఎస్పీ బదిలీ కోసం బాలినేని రచ్చ చేస్తే దాన్ని కూడా జగన్ లైట్ తీసుకున్నారు. కింది వారికి చెప్పి కావలసిన వ్యక్తిని ఒంగోలు డీఎస్పీగా పెట్టించారు. పార్టీ ఓడిపోయిన తర్వాత మాత్రం బాలినేని వైసీపీలో ఉండలేదు. జగన్ను 4 మాటలనేసి మరీ పార్టీని వదిలేశారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరారనే కానీ కూటమి నేతల్లో మాత్రం బాలినేని పలుచనైపోయారు. టీడీపీ ఆయన్ను అస్సలు పట్టించుకోవటం లేదు. తమ నాయకుడు జనసేనలోకి వెళ్లి కనీస గౌరవం, మర్యాద లేకుండా కొనసాగుతున్నారని బాలినేని అభిమానులు అంటున్నారు. పైగా టీడీపీ నేతలు బాలినేనిని అనరాని మాటలు అంటున్నా జనసేన అధిష్టానం ఆయనకు మద్దతుగా నిలవటం లేదన్న బాధ అభిమానుల్లో ఉంది. తాజాగా జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలను పురస్కరించుకుని శుభాకాంక్షలు చెబుతూ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు. అవకాశం కోసం ఎదురు చూస్తోన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు బాలినేనికి గట్టి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. వైసీపీ హయాంలో బాలినేని ప్రవర్తన, ఆయన ఓవర్ యాక్షన్ వారికి ఇంకా గుర్తుంది. అందుకే వాళ్ళు బాలినేని ఫోటోలతో పెట్టిన ఫ్లెక్సీలన్నిటినీ తొలగించేశారు. అలా అనేకంటే లాగి కింద పడేశారని చెప్పుకోవాలి. ఈ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు ఆదేశాల మేరకే టీడీపీ కార్యకర్తలు ఎంట్రీ ఇచ్చి మరీ ఫ్లెక్సీలను లాగి కింద పడేశారని చెబుతున్నారు. బాలినేని పేరు ఎక్కడా కనిపించకూడదని దామచర్ల డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎక్కడికక్కడ అడ్డుకోవాలని తమ అనుచరులను ఆదేశించినట్లుగా చెబుతున్నారు. పైగా మొదటి నుంచి బాలినేని, దామచర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. కూటమి పార్టీలోకి బాలినేని ఎంట్రీ ఇవ్వటం దామచర్లకు అస్సలిష్టం లేదు. ఆయన జనసేన చేర్చుకుంది కాబట్టి ఏమీ చేయలేక ఊరుకున్నారు. టీడీపీలో ఇబ్బంది కాబట్టే బాలినేని తెలివిగా జనసేనలోకి వెళ్లిపోయారని చెబుతారు. మరి ఇదే పరిస్థితి కొనసాగితే బాలినేని రాజకీయ భవిష్యత్తు ఏంటో చూడాలి. పాపం బాలినేని. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.